ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా రివ్యూలు ఎందుకని ఎక్కువగా నెగిటివ్గానే ఉంటాయి, అలాగే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క దుర్భర పరిస్థితి గురించి మాట్లాడడం. నన్ను కొంతమంది నువ్వు చాలా నెగిటివ్ పర్సన్వి, నీకు నెగిటివ్ మాత్రమే కనిపిస్తుంది, పాజిటివ్స్ కనిపించు అని అంటారు. ఓకే, కొంతసేపు నేను నెగిటివ్ పర్సన్నే అని అనుకుందాం. తెలుగులో పాజిటివ్గా గొప్పగా చెప్పేసే అంత గొప్ప సినిమాలు ఏమైనా వస్తున్నాయా? మనం చాలా గొప్పగా సంవత్సరానికి 250కి పైగా సినిమాలు తీస్తామని చెప్పి చాలా గొప్పగా చెప్పేసుకుంటున్నాం కదా. అందులో మహా అయితే ఒక 50 నుంచి 60 సినిమాలు మాత్రమే ఆడియన్స్కి తెలుస్తాయి. అందులో మ్యాక్సిమం ఆడియన్స్ ఒక 20-30 సినిమాలు మాత్రమే చూస్తున్నారు. ఆ 20-30 సినిమాల్లో అతి కష్టం మీద ఓ 10-15 సినిమాలు హిట్ అవుతున్నాయి. అలాగని హిట్ అయిన ప్రతి సినిమా కూడా గొప్ప సినిమా అయిపోతుందా? అబ్సల్యూట్గా కాదు. దట్టు నేనేదో టైం పాస్ కోసమో లేదా సమ్మర్లో ఏసీ కోసమో హీరోయిన్ కోసమో హీరోల కోసమో సినిమాలు చూడను. నాకు సినిమా అంటే చాలా గౌరవం. ఐ విల్ ప్రే లైక్ ఎనీథింగ్. దైవంగా భావిస్తాను సినిమాని. సినిమా అంటే కమిట్మెంట్, సినిమా అంటే కన్విక్షన్, సినిమా అంటే హానెస్టీ, సినిమా అంటే హార్డ్ వర్క్. అలా చూస్తాను నేను సినిమాని. అంతేగాని అనిల్ రావుపూడి గారు చెప్పినట్టు కాసేపు నవ్వుకోవడం కోసమో లేదా నాగవంశీ గారు చెప్పినట్టు హీరోలు వాళ్ళ ఎలివేషన్స్ చూడడం కోసం మాత్రమే నేను సినిమాలకి వెళ్ళను. కన్విక్షను, కమిట్మెంటు, హానెస్టీ, హార్డ్ వర్క్ ఇవేమీ కూడా లేకుండా ఫ్లూక్లో టాలెంట్ లేని వాళ్ళు డైరెక్టర్లు అయిపోయి చెత్త సినిమాలను తీస్తుంటే ఆవేశము కోపము రాకుండా ఇంకేం వస్తాయి? ఇలాంటి వాళ్ళు తీసిన సినిమాల గురించి నేను చాలా ఆవేశంగా కోపంగా మాట్లాడుతుంటే నేను నెగిటివ్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. అది నెగిటివిటీ కాదు, నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ. అండ్ 2, నేను నటించను. నేను కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ నటించను. జెన్యూన్గా నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది చెప్తాను. అలాగే కొంచెం ఒకవేళ వ్యంగ్యంగా చెప్పినా సరే అది నాలో ఆ చెత్త సినిమా పట్ల ఉన్న కోపాన్ని తెలియజేస్తుంది కానీ నటించేది కాదు. ఒక చెత్త సినిమా చూసి నేను ఎంత ఆవేశపడిపోతానో ఒక మాదిరి మంచి సినిమా చూసినా సరే నేను అంతే పొంగిపోతాను. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క దుర్భర పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఏమనుకున్నా సరే మన తెలుగులో 100 సినిమాలు తీస్తే అందులో 95 సినిమాలు చెత్త సినిమాలే వస్తున్నాయి. ఆ మిగిలిన 5 సినిమాలు కూడా ఏవో గొప్ప సినిమాలు వచ్చేయట్లేదు. ఇది చెత్త సినిమా కాదురా అనిపించుకునే సినిమాలు వస్తున్నాయి అంతే. ఏదైనా అంటే తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలు చూడరు అని అంటారు. మంచి సినిమాలు చూడకుండానే గొప్ప గొప్ప సినిమాలన్నీ తెలుగులో హిట్ అయిపోయాయండి. మీరు కళాఖండం తీసి అది ఏదో చాలా గొప్ప సినిమా అని మీకు మీరే డప్పులు కొట్టేసుకుని మీకు ఆడియన్స్ నచ్చలేదని చెప్పి మీరు డిసప్పాయింట్ అయిపోతే ఎలాగా? అది గొప్ప సినిమా అని చెప్పి ఆడియన్స్ చెప్పాలి. ఆడియన్స్ ఎప్పుడు చెప్తారు ఇది మంచి సినిమా అంటారా అని చెప్పి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేంత వరకైనా సరే ఆ సినిమా థియేటర్లలో ఆడితే మీరేం చేశారు? మీ హీరోల్ని కాకాపట్టడం కోసం, మీ పెద్ద హీరోకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం కోసం, మీ హీరో యొక్క ప్రెస్టేజ్ కాపాడటం కోసం లిటరల్గా తెలుగు సినిమాని చంపేశారు. 1000-1500 థియేటర్లలో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ చేయడం అవసరమా? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఆ పెద్ద హీరో నా సినిమా ఇన్ని వేల స్క్రీన్స్లో రిలీజ్ అయ్యిందని చెప్పి తనకి తాను డంకాలు కొట్టుకోవడం తప్ప ఏమీ ప్రయోజనం లేదు. మళ్ళీ ఓ పెద్ద హీరోతో సినిమాతో ఓ చిన్న సినిమా వస్తామంటే థియేటర్లు ఎవరు? ఏ అంటే అయ్య బాబోయ్ పెద్ద హీరో గారి సినిమా ఉన్నప్పుడు ఓ చిన్న సినిమాకి థియేటర్లు ఎలా ఇస్తామని అంటారు. ఏ ఆ హీరో గారి యొక్క సినిమా ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవ్వకపోతే ఆ హీరో గారు ఏమైనా చచ్చిపోతాడా? పెద్ద హీరో చావడు, సినిమా చచ్చిపోతుంది. దానికి నిదర్శనమే మనం చాలా గొప్పగా చెప్పుకునే సోకాల్డ్ పెద్ద హీరోల సినిమాలకి కొంచెం పిసరంత నెగిటివ్ టాక్ వచ్చినా సరే 2వ రోజుకే కలెక్షన్స్ కంప్లీట్గా డ్రాప్ అయిపోతున్నాయి. 2వ రోజు దాకా అక్కర్లేదు, రిలీజ్ రోజు మ్యాట్నీ షోస్ కూడా పట్టలేదు. ఇంత డ్యామేజ్ జరుగుతున్నా సరే ఏ హీరోకి కూడా రెమ్యునరేషన్స్ తగ్గించరు. ఇంకా పెంచేసి 100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్గా ఇచ్చేసి తమ బడ్జెట్ని, తమ సినిమా బడ్జెట్ని తమ స్వలాభాల కోసం తామే పెంచేసుకుని మా సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని చెప్పేసి టికెట్ హైక్స్ తెచ్చుకుంటున్నారు. 100-200 లేవు, 500, 1000, 1500. ఇది వరకు ఫ్యాన్స్ పేరు చెప్పి ఏదో సేవా కార్యక్రమాలు అవి ఇవి అని చెప్పి బెనిఫిట్ షోలు వేసి తెలియకుండా గుంజుకునేవారు. ఇప్పుడు అలా కాదు, పబ్లిక్గానే ప్రీమియర్ షోల పేరు చెప్పి గుంజేసుకుంటున్నారు. మన తెలుగు ప్రొడ్యూసర్లు ఏమనుకున్నారంటే మన హీరోలంటే మన వాళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళ గురించి కోసేసుకుంటారు, నలిపేసుకుంటారు, పిండేసుకుంటారు అనుకున్నారు. కానీ మొదటికే మోసం వచ్చింది. ఈ బొకడా సినిమాకి 1000 రూపాయలు పెట్టి సినిమా చూడటం ఏంటని చెప్పి ఈవెన్ ఫ్యాన్స్ కూడా సినిమాలకి వెళ్ళడం మానేస్తున్నారు. క్షవరం అయితే కానీ వివరం రాదు అన్నట్టు ఇప్పుడు కళ్ళు తెరిచి మా సినిమా టికెట్ 100 రూపాయలే, మా సినిమా టికెట్ కేవలం 100 రూపాయలు అని చెప్పేసి వాళ్ళ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ పడవ మునిగిపోయింది. నువ్వు ఎంత ఈదినా సరే అక్కడ ప్రయోజనం లేదు. మీరు అనుకోవచ్చు మరి మన పెద్ద హీరోల సినిమాలన్నింటికి కూడా 400-500 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా అని. నాలికి బద్ద ఏమీ లేదు, అంతా ఫేక్ కలెక్షన్స్. పైకే సిల్క్ చొక్క, లోపల బొక్కల బనీలు. మన ప్రొడ్యూసర్లు ఏదో అనుకుంటున్నారు కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దివాలా తీసి చాలా కాలం అయింది. ఒక గొప్ప సినిమా కాదు కనీసం హిట్ అయ్యే సినిమా తీసేంత టాలెంట్ కూడా మనకు లేదు.
ఓటీటీ వాడు హ్యాండ్ ఇచ్చాడు, థియేటర్స్ నుంచి కలెక్షన్స్ ఏమాత్రం కూడా రావట్లేదు. కానీ మన హీరో గారి ప్రెస్టేజ్ ఏమాత్రం తగ్గకూడదు, హీరో గారి రెమ్యునరేషన్ తగ్గకూడదు. ఫస్ట్ రోజు పోస్టర్లో కలెక్షన్స్ 100 కోట్లకి తగ్గకూడదు. ఏం చెయ్యాలి? ఒక భ్రమని కల్పించాలి, మాయా ప్రపంచాన్ని సృష్టించాలి. అదే పిఆర్. ఈ పిఆర్తో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు వాళ్ళు భ్రమల్లో బ్రతకడమే కాకుండా ప్రజల్ని కూడా భ్రమింప చేయాలి అని అనుకుంటున్నారు. అందుకే సినిమా రిలీజ్ అవ్వకముందే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వచ్చేస్తుంటాయి. అయ్యి బాబోయ్ థాట్ టూట్ పరాక్, అయ్యి బాబోయ్ సినిమాలో కామెడీ చూసండి నేను పడి దొల్లేసాను అంటాడు. ఏమీ ఉండదు అక్కడ. ఇలాంటివి 100 కాదు 1000 నామాలు పెట్టినా సరే ప్రజలు నమ్మట్లేదు. దీనికి కొంతవరకు కారణం ఈ ఇండివిజువల్ యూట్యూబర్స్. ఎందుకంటే వీళ్ళ వల్ల నిజం బయటకు వచ్చేస్తుంది. మనం భ్రమల్లో ఉంచుదామంటే ఈ నా కొడుకులు ఎవరు నిజాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా మన సినిమాలో ఉన్న తప్పులు మనకి ఏంటి మనకి చెప్తారా? వీళ్ళంతా వీళ్ళ స్థాయి ఎంత? మీడియా మనం చెప్పినట్టు వింటుంది, ఫిలిం జర్నలిస్టులు మనం ఏం చెప్తే అదే రాస్తారు, పేపర్లు మన కంట్రోల్లో ఉంటాయి. ఎందుకు? మనం ఇచ్చే ఇంటర్వ్యూలు, అడ్వర్టైజ్మెంట్లు కావాలి కాబట్టి మనం ఏం చెప్తే అది చేస్తారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఓ ట్రైపాడ్ కెమెరాతో గోడ ముందు నుంచుని మాట్లాడే వీళ్ళ మాటల్ని జనాలు వింటున్నారేంటి అన్నది అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఈ సినిమా పెద్దలకి అర్థం కావట్లేదు. అందుకే ఆ మదంతో వీలైనంత మేర వీళ్ళని సప్రెస్ చేయాలని చూస్తున్నారు. మీరు ఎన్ని చెప్పినా మారరు, కుక్కతోక వంకర అని నాకు తెలుసు. అయినా సరే మీకు ఒక సలహా ఇస్తున్నాను, మీ యొక్క అహంకారాన్ని తగ్గించుకోండి. మీ యొక్క ఎఫర్ట్స్ని, డబ్బుని, క్రియేటివిటీని ఇలాంటి పనికిరాని చెత్త పనుల మీద పెట్టడం కంటే ఒక మంచి సినిమా తీయడం మీద పెడితే కనీసం పేరైనా వస్తుంది, ఇండస్ట్రీ బ్రతుకుతుంది. దట్స్ ఇట్. జై హింద్.